ఏమండి ఇప్పుడు సామాన్య మామూలు జీవితాలంటే ఆ సూసైడ్లో అటెంప్ట్లు అయ్యి చేశారంట. సెలబ్రిటీస్లో కూడా ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య సూసైడ్లు అయ్యాను. అవునండి. అవును. ఏంటంటారు కల్పన గారు సింగర్ కల్పన గారి సూసైడ్ అటెంప్ట్ అవునండి. అవును. టీవీలో చూసి చాలా బాధపడ్డామండి. కల్పన గారు సూసైడ్ చేసుకోవడం ఏంటి, అలా ఎంత పెద్ద సింగర్ అండి ఆవిడ. అలా ఆవిడకి ఈ స్టేజ్ ఏంటి అని అనుకుంటే తర్వాత అసలు ఆవిడకి పాపం ఇదేంటి అసలు యాక్చువల్గా పాపం ఆ టీవీలో చూడగానే కొద్దిగా షాక్ అయ్యాం. కల్పన గారు ఏంటి సూసైడ్ చేసుకోవడం ఏంటి, ఆవిడకి కష్టం వచ్చింది ఏంటి అనుకుంటే మాకు అనిపించింది ఏంటంటే ఈ మధ్య సాంగ్స్ తగ్గిపోయినాయి ఆవిడ. మేబీ సాంగ్స్ వల్ల అవకాశాలు లేక అలా చేసి ఉంటుందని అనుకున్నాం. కానీ సాయంత్రం వాళ్ళ అమ్మాయి వచ్చి టీవీ ముందుకు వచ్చి ఇదేంటి చెప్పింది కదా, నా వల్ల మాకు ఇలా గొడవలు జరిగినాయి. అలాగే ఆవిడ కూడా పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చిందంట, నాకు మా అమ్మాయికి గొడవలు జరిగినాయి అని చెప్పి. అంటే ఏం లేదు, అసలు యాక్చువల్గా కల్పన గారికి ఇదేంటి 2 పెళ్ళిళ్ళు అయినాయి. ఈ విషయం ఎవరికి తెలియదు. స్టార్టింగ్ మ్యారేజ్ సాధారణంగా 25 ఏళ్ళకే ఒక అంటే ఆవిడ స్వతహాగా ఇదేంటి బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టిన అమ్మాయి అండి ఆవిడ. వాళ్ళ ఫాదర్ మదర్ కూడా సింగర్స్. అలాగే వాళ్ళు ఒక అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు. అది ఎందుకో సెట్ కాలేదు. వాళ్ళకు పుట్టిన అమ్మాయి ఇందాక మనకి కెమెరా ముందుకు వచ్చిన అమ్మాయి అనమాట. అయితే తర్వాత 3 ఏళ్ళ తర్వాత విడాకులు ఇచ్చేసి ఆయనకి ఈవిడ వేరే అతను పెళ్లి చేసుకుంది. ఆయన వచ్చేసి క్రిస్టియన్ అనమాట. అయితే వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. సంథింగ్ ఈ పెళ్లి దగ్గర నుంచే ఏదన్నా ఇష్యూ వచ్చి కొద్దిగా సాధారణంగా రెండో పెళ్ళికి చాలామంది పిల్లలు ఒప్పుకోరు అనమాట అండి. దానివల్ల ఆ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మేబీ ఈవిడ దూరంగా ఉంటూ ఇష్టపడిందేమో అని చెప్పని అనుకున్నారు. ఏం రీజన్ ఏంటో తెలియదు, కానీ ఇటు అవకాశాల రీజనో తెలియదు, అవకాశాలు తగ్గిపోయినాయన్నో రీజన్ తెలియదు. లేదంటే వాళ్ళ కూతురు ఏదైతే ఏం కోరుకుంటుందంటే నాతో పాటే ఉండాలి, మా అమ్మాయి ఎక్కడే చదువుకోవాలని కోరుకుంటుంది. కానీ ఆవిడేమో ఇదేంటి ఈ రెండో పెళ్లి గురించి అని చెప్పి ఇదేంటి వాళ్ళ అమ్మతో గొడవలు పెట్టుకుని దూరంగా ఉండి చదువుకోవాలని అనుకుంటుంది. ఇలాగా అటు అవకాశాలు తగ్గిపోయి ఇటు ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ 2 డ్యామేజ్ అవడంతో ఈ నిర్ణయం తీసుకుందేమో అని చెప్పి ఆ న్యూస్లు చూస్తే పోల్చుకుంటే సెలబ్రిటీ మెచ్యూరిటీ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఇటువంటి విషయాలను హ్యాండిల్ చేయడంలో బాగానే ఉంటారు. అవును. కానీ వాళ్ళు కూడా ఇలాంటి డెసిషన్లు తీసుకుంటున్నారంటే అవునండి, మామూలు పరిస్థితి ఏంటంటారు అసలు అంటే. అవునండి. అవునవును. యాక్చువల్గా అంటారు కానండి, సెలబ్రిటీస్ ఆ క్షణం వరకే తోడుంటారండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జరిగిన ఇష్యూ ఒకటి అయితే అనసూయ పెట్టిన ట్వీట్ చూసారా మీరు? అనసూయ పెట్టిన పోస్ట్ ఇదేంటి ఆవిడని హైలైట్ చేయకుండా మీడియాలో ఇలాంటి పొజిషన్లో అంటుంది. ఈవిడ మరి హైలైట్ చేయనప్పుడు ఈవిడ వెళ్ళి ఏమైనా సాయం చేసింది ఆవిడకి? అనసూయ గారు వెళ్ళి ఏమైనా సాయం చేసింది ఆవిడకి? ఆవిడ కుటుంబాన్ని ఏమన్నా ఇదేంటి సరి చేసిందా కుటుంబం గొడవలో? లేకపోతే ఆవిడకి ఏమైనా అవకాశం ఇప్పించింది ఒక్క సాంగ్ అయినా సరే? ఈవిడ చేసుకున్న రియాలిటీ షోలో ఒక్క రోజున గెస్ట్గా పిలిచిందా? లేదు. ఎంతసేపు వాళ్ళ ఇష్యూని కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చుకుని వాళ్ళ క్రెడిట్ కొట్టేసి వాళ్ళు హైలైట్ అయిపోవడమే కానీ ఎవరో ఒకరికి సాయం చేసేది ఏం ఉండదు అనమాట అండి. అసలైన ట్రూ ఫ్రెండ్స్ అంటే ఎవరంటే అలా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టిన వాళ్ళు కాదు, వెంటనే హాస్పిటల్కి వచ్చారు సింగర్స్. కారుణ్య, మన ఇదేంటి ఇంకొకరు ఎవరో చైతన్య ఎవరో ఉన్నారు, గీతామాధురి, చైతన్య కృష్ణ, వీళ్ళందరూ ఒకటిన హాస్పిటల్కి వెళ్ళారు. అంటే కుటుంబ సభ్యులు రాకముందే వీళ్ళు వెళ్ళారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎవరు తోడు ఉన్నారో ఎవరు లేరు ఆ క్షణాల్లో అనేది. నిజంగా ఆవిడ మంచి సింగర్ అండి. ఆవిడ చాలా మంచి పాటలు, అసలు డిఎస్పీ గారి పాటలు అంటే అంటే గతంలో ఎన్ని పాటలు పాడేది మనకు తెలియదు, కానీ ఇప్పుడు జనరేషన్కి అయితే మనకు డిఎస్పీ గారి టైంలో గోంగూర తోటగాడ, కాపు కాసుకో, ఆ సాంగ్స్ మంచి ఎనర్జెటిక్ సాంగ్స్ అండి. ఆవిడ గాయని రాక్షస్ అంటారండి ఆవిడని ఇండస్ట్రీలో. అంటే రాక్షస్ అంటే ఆవిడ గయ్యాలని కాదు, ఎంత కష్టతరమైన పాటనైనా ఈజీగా అవలేలుగా పాడేస్తుందని ఆవిడ రాక్షస్ అని ఎవరన్నమాట, గాయని రాక్షస్ అని. అలాంటి ఆవిడకి ఈ గతి పట్టిందంటే కారణం ఏంటంటే ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ ఒకేసారి దెబ్బపడటం వల్లే అయ్యి ఉండొచ్చు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, మా గొడవల వల్ల కాదు, ఆవిడ మెడిసిన్స్ ఇదేంటి పొరపాటున ఎక్కడ వేసుకుంటారండి మనకు తెలియకుండానే. ఇదేంటి ఒకటి 2-3 సార్లు పొరపాటున ఒక మెడిసిన్ వేసుకోకుండా మర్చిపోయి ఇంకొకటి వేసుకుంటాం, కానీ ఇన్ని మెడిసిన్లు ఎక్కడన్నా వేసుకుంటారు ఎవరైనా ఒకేసారి? ఖచ్చితంగా ఇది ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేసింది, కానీ కుటుంబ సభ్యులు ఎక్కడ వాళ్ళ మీదకి కేసులు అవుతాయో అని భయంతో దాన్ని కవర్ చేసుకోవాలని ప్రయత్నిస్తారని అర్థమవుతుంది నాకు. నిజంగా ఈ మధ్య కాలంలో కూడా అండి ఇదండి మంచి సింగర్స్ని అందరూ వదిలేసి లోకల్ టాలెంట్ అమ్మంటే పడ్డారండి. అంటే వాళ్ళ సింగర్స్ కాదని నేను అంటలేదు, వాళ్ళనే ఈవెంట్స్కి పిలిచి లోకల్ వాళ్ళని పిలిచి వాళ్ళ సాంగ్స్ హైలైట్ చేస్తూ ఈ మధ్య ఏదో ట్రెండ్ అయిపోయింది. అంటే నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, ఈ ఫోక్ సాంగ్స్ ఎక్కువైపోయిందండి. అసలైన సింగర్స్, అసలైన ట్రూ సింగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇదేంటి వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతున్నాయండి. అది అంటే నిజ జీవితాన్ని హ్యాండిల్ చేయడంలో చాలా ఫెయిల్ అవుతున్నారంటారు. అదే ఫెయిల్ అవుతున్నారంటేనండి, ఇప్పుడు పర్సనల్ ఏమండి ఎంత చెప్పుకున్నా పర్సనల్గా మనకు సపోర్ట్ లేకపోతేనండి, ఫ్యామిలీలో ఇష్యూస్ ఉంటే ప్రొఫెషనల్గా లీడ్ చేయలేమండి మనం. ముందు మనకు ఫ్యామిలీయే సపోర్ట్ ఉండాలి. అలాంటిది
తనకి ఇదేంటి రెండో పెళ్ళి పుట్టిన కూతుర్ల కన్నా ఫస్ట్ పెళ్ళి అయినప్పుడు పుట్టిన కూతురే ఎక్కువ ప్రేమ ఉంటుంది అసలు. ఇదేంటి అది ఆ అమ్మాయి అర్థం చేసుకోవాలి. సో కూతురు కొంచెం కలిసి ఉంటే కొంచెం బాగుండేది. చూద్దాం మరి ఆ ఇష్యూస్ అన్న సార్ట్ అవుట్ అయ్యి ఆవిడ మళ్ళీ ఇదేంటి నార్మల్ మనిషిగా జీవిస్తే బాగుంటుంది.